హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్గా వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎంతమంది బాలకృష్ణ గారి అభిమానులు ఉన్నారో, ఆయన ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో, డాకు మహారాజ్ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. వరుసగా 4 సార్లు ఎవరికీ సాధ్యం కాని, ఇన్ఫాక్ట్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసినటువంటి బాలకృష్ణ గారు. గాడ్ ఆఫ్ మాసెస్, టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ఇండియాలోనే ఏ హీరోకి సాధ్యం కాని విధంగా వరుసగా 4 సార్లు 100 కోట్ల గ్రాస్ ని సాధించి చరిత్ర క్రియేట్ చేశారు. 2021లో మొదలుపెట్టినటువంటి ఈ రికార్డ్స్ క్రియేట్ చేయడం అనేది ఆయనకి ఇప్పుడు ఒక అలవాటుగా మారిపోయింది. ఓటీటీలో, బాక్స్ ఆఫీస్ దగ్గర, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆయన స్టార్డమ్, ఫాలోయింగ్ అండ్ క్రేజ్తో సరికొత్త రికార్డ్స్ ని ఎవరికి సాధ్యం కాని విధంగా సృష్టిస్తున్నారు బాలయ్య. 2021లో రిలీజ్ అయినటువంటి అఖండ సినిమా బోయపాటి డైరెక్షన్లో, తమన్ మ్యూజిక్లో తెరకెక్కింది. ఇక బాలకృష్ణ గారి మాస్ పవర్తో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 130 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఫస్ట్ టైం బాలకృష్ణ గారిని 100 కోట్ల క్లబ్లోకి తీసుకువెళ్ళింది ఈ సినిమా. అలాగే జనాలు ఇక మీద సినిమాలు చూస్తారా లేదా అని అందరూ డౌట్లో ఉన్న సమయంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్కి మంచి ఊపుని తీసుకొచ్చింది. వరల్డ్ వైడ్గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయనకి మొట్టమొదటి 100 కోట్ల గ్రాసర్గా నిలిచింది అఖండ. ఇక 2023లో గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో మళ్ళీ తమన్ మ్యూజిక్లోనే తెరకెక్కింది వీరసింహారెడ్డి. ఈ సినిమా కూడా సంక్రాంతి సీజన్లోనే ఆడియన్స్ ముందుకు వచ్చింది. అండ్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ టైంలో వరల్డ్ వైడ్గా 130 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలకృష్ణ గారు మళ్ళీ ఈ సినిమాతో రెండోసారి 100 కోట్ల గ్రాసర్ని సాధించారు. ఇక మళ్ళీ అదే సంవత్సరం 2023లో దసరా సీజన్లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి భగవంత్ కేసరి సినిమా అనిల్ రావుపూడి అండ్ బాలకృష్ణ గారి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కింది. అనిల్ రావుపూడి రెగ్యులర్ మూవీస్లా కాకుండా ఈ సినిమాని బాలకృష్ణ గారికి తగ్గట్టు సరికొత్తగా రూపొందించడంతో ఈ సినిమా కూడా తమన్ మ్యూజిక్ డైరెక్షన్లోనే తెరకెక్కి బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్గా 120 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసింది. మూడోసారి బాలకృష్ణ గారికి 100 కోట్ల గ్రాసర్గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాతో వరుసగా 3 సార్లు బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల గ్రాసర్లను సాధించి ఆల్ ఇండియా రికార్డ్ని సెట్ చేశారు బాలయ్య. ఇండియన్ సినిమాలో ఉన్నటువంటి హీరోస్ అందరూ ఆశ్చర్యపోయే విధంగా సాధారణ సినిమాలతో 100 కోట్లకు పైగా గ్రాసర్స్ని సాధించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయనకి పరిస్థితులు అంత బాగా అనుకూలించకపోయినా సరే. ఇక లేటెస్ట్గా 2025 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి డాకు మహారాజ్ సినిమా కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ని వరల్డ్ వైడ్గా సాధించి అందరి మొత్తులు పోగొట్టింది. ఇంకా థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి సినిమా వరల్డ్ వైడ్గా 120 కోట్లకు పైగా గ్రాస్ని సాధించి చరిత్ర క్రియేట్ చేసింది. ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ వరుసగా 4 సార్లు 100 కోట్ల గ్రాసర్స్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నటువంటి వన్ అండ్ ఓన్లీ హీరోగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేశారు బాలకృష్ణ గారు. చూసారుగా ఇండియన్ సినిమాలో ఏ హీరోకి సాధ్యం కాని విధంగా బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ని ఎలా షేక్ చేస్తున్నారో. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4 సినిమాల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ ఫ్యూచర్లో రాబోయే ఏ బాలకృష్ణ గారి సినిమా మళ్ళీ 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.